బుడమేరు ఈ పేరు చెప్తే విజయవాడ ఉలిక్కి పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో బుడమేరు రాకసి రూపం సంతరించుకుని విజయవాడను ముంచెత్తుతూ ఉంటుంది. గత ఏడాది బుడమేరు ఎంతలా ఉగ్రరూపం దాల్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏపీలో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయంటూ అధికారులు హెచ్చరించడం విజయవాడ వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది, బుడమేరు వాగు ఉప్పొంగుతున్నాయి. ఈ కారణంగా పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. గత వారం రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. రోడ్లు కూడా నదుల్లా మారాయి. వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం రాబోయే 3 రోజుల్లో ఏపీలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. వేరు 2 ఘటనల్లో 2 మరణించారు. ఒక ఘటనలో 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ అనుకోకుండా మ్యాన్హోల్లో పడి చనిపోయారు. మరో ఘటనలో భారీ వర్షాల వల్ల కూలిన చెట్టు దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన లయోలా కాలేజీ సమీపంలో జరిగింది. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది, బుడమేరు పొంగి పొర్లుతున్నాయి. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించమని సూచించారు అధికారులు. అలాగే భారీ వర్షాల వల్ల అచ్చంపేట, మాదిపాడు రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల హెచ్చరికల మధ్య సోషల్ మీడియాలో విజయవాడ బుడమేరుకు పెద్ద వరద వస్తోందన్న ప్రచారం మొదలైంది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. గత సంవత్సరం ఇక్కడ వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల పాటు సహాయక చర్యల్లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు పుకార్లేనని, బుడమేరుకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం బుడమేరు వాగుకు గండ్లు పడి కృష్ణానది వరదతో కలిసి విజయవాడ పూర్తిగా నీట మునిగింది. వారం తర్వాత పరిస్థితి సాధారణమైంది. కానీ ప్రజలు ఆ సమయంలో ఇళ్లలోనే ఉండి ఆహారం, మంచినీరు, విద్యుత్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ అనుభవం గుర్తుండడంతో ఇప్పుడు మళ్లీ ప్రచారం రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా భారీ వానలు పడుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు ఎక్కువగా రావడంతో బుడమేరు నీటి ప్రవాహం పెరిగింది. కానీ ప్రమాద స్థాయికి మాత్రం చేరలేదు. అయినా సోషల్ మీడియాలో బుడమేరుకు మళ్లీ వరద అంటూ ప్రచారం మొదలైంది. దీంతో విజయవాడ ప్రజలతో పాటు బయట ప్రాంతాల్లో ఉన్న వారి బంధువులు కూడా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు ప్రకటన జారీ చేశారు. బుడమేరకు ఎలాంటి ముప్పు ప్రమాదం లేదని, పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా బుడమేరు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. చూడాలి మరి ఈ వర్షాలు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో.